వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. వినాయక చవితి సందర్భంగా 5 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ప్రజాసేవ చేసిన పరస వెంకటరత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు. విద్య, వైద్య, ఉపాధి రంగంలో సాధ్యమైనంత సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమాజంలో ఐకమత్యం, సాంప్రదాయం, విలువలు పరిరక్షణకు వినాయక చవితి వంటి పండుగలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఎల్లుండి వినాయక చవితి భారతదేశం అంతటా అందరూ ప్రతి ఒక్క హిందూ చేసుకునేటువంటి పండుగ వినాయక చవితి. అందుకే మీతో నేను ముచ్చట తెలుసుకున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాజీ మంత్రిగా తెలుగుదేశం, అలాగే ఏపీఎఫ్ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చైర్మన్గా మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, మీ బిడ్డల యొక్క చదువులు విషయంలో నేను మీ గైడ్ చేయదలుచుకున్నాను. మీ బిడ్డల్ని వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళని ఏ విధంగా చదివించాలి. ఎలిమెంటరీ సెక్షన్ అయిపోయిన తర్వాత 6th 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాడు బైపీసీ తీసుకోవాలన్నా, ఎంపీసీ తీసుకోవాలన్నా, సిఈసీ తీసుకోవాలన్నా, హెచ్ఈసీ తీసుకోవాలన్నా, రేపు వాళ్ళు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా, అదేవిధంగా మరి ఆ ఎన్నుకునేటువంటి విధానంలో బిడ్డల యొక్క తెలివితేటల్ని మేము ఎగ్జామిన్ చేస్తాం. నా దగ్గర టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. బాగా లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా, బ్యాంక్ ఆఫీసర్స్గా, జడ్జెస్గా అనేక పోరాటాలు చేసినటువంటి అనేక మంది ఈరోజు మా యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్లో మేము కలెక్టివ్గా పనిచేసుకుంటున్నాం. నో చీఫ్, కలెక్టివ్. మేమందరం కూడా బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి, బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు అనేక కార్యక్రమాలని తీసుకుంటున్నాం. అందుకే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో కూడా చాలా సీరియస్గా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు స్విమ్స్ కావచ్చు, అమరా కావచ్చు, లేదా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కావచ్చు, అరవిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ కావచ్చు, అదేవిధంగా చిన్న బిడ్డల కోసంగా అంకుర కావచ్చు, అనేక హాస్పిటల్స్ ఈరోజు రూయా హాస్పిటల్ కానీ, మెటర్నిటీ హాస్పిటల్ కానీ అనేక హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి. ఈ అన్ని హాస్పిటల్స్ తోటి నేను ఈ నెల 17వ తారీఖున తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో నా భార్య పరస కస్తూరి రత్నం 5వ వర్ధంతి, ఆమె ఫస్ట్ ఫేజ్ కరోనాలో చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం డెత్ యానివర్సరీని, ఈ 1st, 2nd, 3rd, 4th వర్ధంతుల్ని నేను నాయుడుపేటలో ఈ వర్ధంతులంతా కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా మెడికల్ క్యాంప్ కానీ, అదేవిధంగా క్యాన్సర్ కోసంగా పింక్ బస్ కానీ, అలాగే ఆఫ్థల్మాలజీ కోసంగా మరి ఒక బస్ కానీ, బ్లడ్ డొనేషన్ కలెక్షన్ కోసంగా ఒక 2 సపరేట్ కంపెనీలు కానీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను నా నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మరి డీలిమిటేషన్లో తిరుపతి జిల్లాలో చేరిన తర్వాత తిరుపతి వాసిగా
తిరుపతి జిల్లాలో నేను ఈ ఆగస్టు 17వ తారీఖున నా భార్య వరసా కస్తూరి రత్నం 5వ వర్ధంతిని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 2 మంత్రులు వచ్చారు, IAS ఆఫీసర్స్ వచ్చారు, IPS ఆఫీసర్స్ వచ్చారు, 22 హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేశారు. ఈ 22 హాస్పిటల్స్లో అనేక మంది డాక్టర్స్, టెక్నీషియన్స్ అనేక మంది ఇక్కడ సర్వీస్ చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం వాళ్ళు వచ్చారు. స్విమ్స్ హాస్పిటల్ నుంచి పింక్ బస్ క్యాన్సర్ నిర్ధారణ కోసంగా దాదాపు 6 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ బస్సులో వాళ్ళు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ డొనేషన్ తీసుకున్నారు. అలాగే రూయా హాస్పిటల్ నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ తీసుకోవడం జరిగింది. 22 హాస్పిటల్స్ అనేక మందికి, పేదవాళ్ళకి కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఈ 20. అదేవిధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయించాం. దాన్ని బయట పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళతోనే సమాచారం ఇచ్చి మీరు జాగ్రత్తగా దీన్ని చూసుకోండి, మీ ఆరోగ్యం ఉచితంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళకు ఫోన్ చేయించడం జరిగింది. మరి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప 4 జిల్లాల నుంచి నా వర్ధంతికి వచ్చినటువంటి అభిమానులు అందరి ద్వారా బ్లడ్ డొనేషన్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశా. అనేక మంది ఈరోజు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ వారి యొక్క డొనేషన్ కానీ, రూయా హాస్పిటల్ వాళ్ళ యొక్క బ్లడ్ డొనేషన్ కానీ అనేక మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది నాకెంతో తృప్తినిస్తా ఉంది. ఎందుకంటే అనేక మంది పేదవాళ్ళకి బ్లడ్ లేదని చెప్పి అనేక హాస్పిటల్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని దగ్గరలో అయితే బ్లడ్ లేదు, మేమేం చేయలేమని చెప్తున్నారు. అలాంటిది ఈరోజు దాదాపుగా 100 యూనిట్స్ బ్లడ్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు నేను ఏం చెప్తున్నాను, ఎవరికి బ్లడ్ లేదన్నా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అటు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ అలాగే రూయా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ కానీ నేను రిక్వెస్ట్ చేసి నేను బ్లడ్ ఇప్పిస్తానని చెప్పి పేద వర్గాల వారికి కానీ, మధ్యతరగతి వర్గాలకు కానీ, ఉన్నత వర్గాలకు కానీ అందరికీ నేను తెలియజేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపుని కంటిన్యూ చేస్తాను ప్రతి సంవత్సరం కూడా. వీలైనంత మేరకి పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకు చేస్తున్నాను, నా శ్రీమతి నన్ను భర్తని భార్య ఏ విధంగా చూసుకోవాలనో, ఒక ఆదర్శవంతమైనటువంటి భార్య ఎలా ఉండాలనో నాకు చూపించింది. పసిబిడ్డని చూసినట్టు ఒక తల్లిగా చూసింది, భార్యగా ఆదరించింది. అన్ని విధాలా నా భార్య మీద ఉన్నటువంటి మమకారంతో నా భార్య మనసులో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విద్య, వైద్యం అనేటువంటిది ఆ రోజు ఆమె బ్రతుకున్న రోజుల్లో ఆమె నేను ఇద్దరం కలిసి ఇటు ఎడ్యుకేషన్ కానీ ఇటు హెల్త్ కానీ ఎంతో సేవలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఆమె చనిపోయిన తర్వాత ఏమాత్రం దాన్ని వదిలిపెట్టకుండా ఆమెకి ఈరోజు ఈ యొక్క విద్య, వైద్యం మీద పూర్తిగా నేను కానీ నా టీం కానీ విద్యా, వైద్యం మీద ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి దాదాపు 285 మంది బిడ్డల్ని చేశాం. ఈ రోజు కూడా చూశారు, ఈ రోజు కూడా ఒక పాప నేను జనరల్ నర్సింగ్ కావాలి, నర్సింగ్ చేరాలి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి వాళ్ళు పేదవాళ్ళు ఫీజులు